గురించి నీ అభిప్రాయం ఏంటి? జగన్ చేస్తాం ఒకటి మేము జగన్ చేస్తాం. జగన్కి మొన్న ఎలక్షన్లు వేసావా? వేసాం. వేసావు. మరి ఓడిపోయాడు కదా? ఓడిదాడు చాలా మందికి ఎంతమంది ఓడిదాడు ఎందుకని ఓడిపోయాడు అంటారు? తెలుదు సరిగ్గా చేయలేదా పరిపాలన? పరిపాలన సరిగ్గా చేయలేదా? చేసా బాగా చేశాడు. బాగా చేశాడా? బాగా మరి అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? జగన్లే జగన్లే వ్యతిరేకత ఎందుకు వచ్చింది పెద్దనా? అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మార్పు అలా కాదు మార్పు వేరే మార్పులు వచ్చినా కానీ జగన్ ఎప్పుడు గెలిపే ప్రజల్లో మార్పు వచ్చే కాలే అన్ని తిరగాలు చేసినారు కనుక అంత వచ్చింది కానీ లేకుంటే మార్పే లేదు ఆయన. అదే మార్పులు ప్రజల్లో ఏమి పెంచారు అయితే రాజకీయం కదా తిరగాళ్ళు ఇవన్నీ కంపేటివ్లు అయింది మాకు తెలుగు కాదు మొరటోళ్ళం అవి తిరగాళ్ళు ఉండదు కానీ గెలుపు మాత్రం ఎప్పుడూ అయిపోయింది. అంటే మంచి చేసినా కూడా ఎందుకని ఓడిస్తారు జనాలు? సార్ దాన్ని తిరగాలు చేసినప్పుడు ఏం చేస్తాం సార్ నన్ను పని చేయొచ్చు పని నన్ను చేయొచ్చు దానికి ఏం చేస్తాం ఇప్పుడు మాకు ఏం చూపించినా సరేలేండి చదువు అట్లా ఉండొచ్చు ఆయన. చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు? చంద్రబాబు మనం చెప్పలేం సార్ అభిమానం లేదు చెప్పలేం ఈయన అభిమానం కనుక ఇది ఇప్పుడు మాకు ఎప్పుడు పచ్చి అభిమానం ఈయన ఇది కానీ అంతేగాని ఒకరి గురించి మేము చెప్పాము ఈయన మాకు అభిమానం ఏమంటే అలా ఆయన కాలం అంటే ఎవరికి ఎక్కువ మేలు జరిగింది? ఎవరి వల్ల? మాకు జగన్ వల్ల మేలు జరిగింది సార్. జగన్ వల్ల. నాకు ఒకనే అనుకోవద్దు అందరికీ జరిగింది. మీకు ఏ విధంగా మంచి జరిగింది? మాకు రైతు భరోసా అంటే ఇదంటే మాకు దేవుని అని అంటే నేను వాచ్మెన్ చూద్దాం అట్లా దాని కౌలు కార్డు ఇప్పుడు ఈ కౌలు కార్డు లేదు పాడు లేదు ఏం తీసేయండి అన్నదా సుఖీభావ ఇస్తున్నారు కదా? అన్నదా సుఖీభావ ఇస్తున్నారు సార్. లేదు సార్ మా పిల్లలు లేరు అన్నీ వచ్చేవాళ్ళు కదా రాని రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా చంద్రబాబు? అంటే కౌలు కార్డు లేదు కదా సార్ అసలుగా కొంతమందికి వేయలేదు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ కలిసి ఎలా చేస్తున్నారు ముగ్గురుండి? మూడు గబ్బే ఒకటి సొంతంగా ఉండాలి కానీ ఇది గబ్బే వ్యాపారం అయితే ఒకడు మంచి నెక్స్ట్ 15 ఏళ్ళు మేమే అంటున్నారు అంటారు సార్. నేను కూర్చున్నాడా నేను కూర్చుకి వెళ్తా అని ఉండదు అది కాని పని ప్రజలు తిరుపతి.